ఓం నమ శివాయ. ఈరోజు మనం శివమహాపురాణం అంతర్గతంగా అమ్మవారి రూపాల గురించి తెలుసుకుందాం. అసలు అమ్మవారు అన్ని రూపాలు ఎందుకు తీసుకున్నారు, ఎత్తారు, ఆవిడ వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం జరిగింది అనే విషయాలని. అమ్మవారు అనేక రూపాలలో అవతరించింది. ఆ తల్లి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, శతాక్షి, శాకాంబరి అనేటటువంటి రూపాలనే కాక అనేకమైన రూపాలను కూడా ఆవిడ స్వీకరించింది. అమ్మవారి ఆ రూపాలన్నీ కూడా రాక్షస సంహారం చేసి ప్రజలను రక్షిస్తూ ఉండడానికనే తీసుకున్నారు. మనం కనుక పరిశీలించినట్లయితే అమ్మవారు ఒక చోట సాక్షాత్తు గురుస్వరూపంగా కూర్చొని కనబడుతూ ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత శివునికి, శివశక్తికి అభేదం అని మనం ఇదివరకు తెలుసుకున్నాం. శివుడు ఎలా దక్షిణామూర్తిగా కూర్చుని ఉపదేశం చేశాడో అలాగే తల్లి కూడా మౌన వ్యాఖ్య చేయకుండా ఒకానొక స్వరూపాన్న గురుస్వరూపునిగా ఆవిడ నిలబడి లోకానికి బోధింపచేసింది. ఇది సాక్షాత్తు ఉపనిషత్తులోనే మనకు కనబడుతుంది. కొంచెం ఇది అరుదైన సందర్భమే కానీ మనకి గల గొప్ప ఉపనిషత్తులలో కేనోపనిషత్తు అనేది ఒకటి ఉంది. ఉపనిషత్తులు కథారూపాన్ని కూడా చెప్పడం అనే ప్రక్రియ ఒకటి ఉంది. కేనోపనిషత్తులో ఆశ్చర్యకరమైన సందర్భం ఒకదానిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుడి నాయకత్వంలో దేవతలందరూ రాక్షస సంహారం చేసి ఒక చోట కూర్చుని ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈ కార్యాన్ని మనం సాధించాం, రాక్షసులందరినీ ధనుమాడాం, విజయాన్ని సాధించాం, మన శక్తి గొప్పది, మన పరాక్రమం గొప్పది, మన సామర్థ్యం చాలా గొప్పది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళకు ఒక మహాభూతం ఒకటి కనబడింది. అదేదో పిశాచం లాంటిది కాదు, మహాభూతో మహానిధి అని విష్ణు సహస్రనామంలో శ్రీమన్నారాయణుడికి కూడా పేరుంది కదండి. ఇక్కడ మహాభూతం అంటే కాంతి రూపంలో ఒక పెద్ద స్వరూపం ఒకటి కనబడింది. కాంతి కంటిని తొందరగా ఆకర్షిస్తుంది కదండి. చీకటిగా ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న వెలుతురున్నా కనీసం మినుగుడు పురుగులు అంటే తెలిసేమో, లైట్లు ఉన్నట్టుగా ఉండి ఎగురుతూ ఉంటాయి. ఆ పురుగు ఎగురుతున్నా కూడా మన కన్ను వెంటనే అటికేసి చూస్తుంది. కాబట్టి ఎదురుగుండా కనబడిన కాంతిపుంజాన్ని చూసి ఎవరో కనుక్కురమ్మని మొట్టమొదట దేవేంద్రుడు అగ్నిహోత్రుడిని పంపించాడు. అగ్నిహోత్రుడి గొప్పతనం ఏమిటంటే అతడు దేనినైనా కాల్చగలడు. అగ్నిహోత్రుడు అక్కడికి వెడితే ఆ కాంతిపుంజం అగ్నిహోత్రుణ్ణి నీవేం చేస్తూ ఉంటావు అని అడిగింది. ఆ కాంతిపుంజం అగ్నిహోత్రుని నీవేం చేస్తుంటావు అని అడిగేసరికి ఆయన నేను దేన్నైనా కాల్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆవిడ అలాగా, అయితే అక్కడ ఒక గడ్డి పరక ఉంది, దానిని దహించు అంది. కాంతిపుంజం అలా అనేసరికి అగ్నిహోత్రుడు వెంటనే అక్కడ ఉన్న ఎండిపోయిన గడ్డి పరకను కాల్చే ప్రయత్నం చేశాడు. తన శక్తిని అంతటినీ కేంద్రీకరించిన గడ్డి పరక కాలలేదు. అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడి కుపితుడై అవమానభరితుడై తిరిగి వచ్చి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి వెంటనే వాయుదేవుణ్ణి పిలిచి నీకు ప్రభంజనుడు అని పేరు కదా, నీవు విస్తృతమైన వేగంతో వెడితే నీతో పాటు చాలా తొందరగా అది కూడా ఎగిరిపోతుంది, అసలు అదేమిటో కనుక్కురా అని వాయుదేవుణ్ణి పంపాడు. అప్పుడు వాయుదేవుడు వెళ్ళి నిలబడితే ఆ కాంతిపుంజం నీవెవరు అని ప్రశ్నించింది. నేను వాయువుని, నేను లోకాన్ని నిలబెట్టగలను, లోకాన్ని ప్రభంజుడునై విరగ్గొట్టను కలను, నాకు 2 శక్తులు ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఆ కాంతిపుంజం అయితే ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అంది. దానికి వాయుదేవుడు తనకున్న బలానంతటినీ ఉపయోగించాడు. ఆ గడ్డి పరక ఎగరలేదు. ఆయన కూడా కుపితుడయ్యాడు, అవమానం పాలయ్యాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇలా ఎందుకు జరుగుతుందో ఈ పాటికి మీరందరూ గ్రహించే ఉంటారు. ఎందుకని దేవతలు ఏమనుకున్నారండి, మొట్టమొదట మనం ఈ కార్యక్రమాన్ని మనమే సాధించాం, మనమే ధనుమాడం, మనమే విజయాన్ని తీసుకొచ్చాం, మన శక్తి చాలా గొప్పది అని అనుకున్నారు కదా. దానికి ఆ కాంతిపుంజం అమ్మవారి శక్తి రూపంలో చెబుతోందనమాట. వాళ్ళకి తెలియాలని ఈ రకంగా చెబుతోంది. ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఇలా దేవతలు తమకు తోచిన శక్తులు ప్రయోగించారు. ఆ గడ్డి పరకను ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు దేవేంద్రుడే వెళ్ళాడు. కాంతిపుంజం తన స్వరూపాన్ని ఆవిష్కరించింది. కాంతిపుంజం అని ఉపనిషత్తు ఎందుకు మాట్లాడిందంటే బ్రహ్మమునకు యథార్థానికి రూపం ఉండదు, అది భాష, స్ఫురణ. కాంతిపుంజంగా ఉన్న స్వరూపం అమ్మవారి స్వరూపంగా మారింది, జగదంబగా ప్రత్యక్షమైంది. వెంటనే దేవేంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. శ్రీకాళహస్తి వెనకాతల ఉన్న ఒక ప్రాంతంలో ఈ సంఘటన అంతా జరిగింది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అప్పుడు అమ్మవారు ఇంద్రుడిని కూర్చోబెట్టి బ్రహ్మానికి సంబంధించిన సమస్త జ్ఞానాన్ని ఉపదేశించింది. నీ అంత నీకుగా రాదు, ఈ లోకంలో ఎవ్వరికీ కూడా శక్తి లేదు. శక్తి అన్నది ఏదైనా ఉంటే
శరీరమునందు ఆ తల్లే శక్తి రూపంలో ఉంటుంది. ఈ చెయ్యి కదులుతోంది అంటే అమ్మ అనుగ్రహం. మనం మాట్లాడగలగడం అనేది అమ్మవారి అనుగ్రహం. లోకంలో ఒక పోకడు ఉంటుంది. తెలుసుకోవడం వేరు, తెలియకపోవడం వేరు. ఉద్ధరణ తెలుసుకోవడం వలన కలగదు. ఇంతకు పూర్వం మనకు ఒక విషయం తెలియదు అనుకోండి, ఇప్పుడు దానిని కొత్తగా తెలుసుకున్నాం అనుకోండి, మనం ఆ విషయాన్ని ఆచరణలో పెట్టం. మనం ఇంత పూర్వం ఎలా ప్రవర్తిస్తున్నామో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. దీనివల్ల మనకు ఆ విషయం తెలియబడింది అంతే. ఇలా ఉండాలి అని మనకు తెలుసు కానీ మనం అలా ఉండం. అంతే కదండి. అలా ఉండని వాడిని శాస్త్రం శ్రద్ధాహీనత్వం చేత రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు అని పిలిచింది. అందుకే ఇది ఏమవుతుందో తెలుసా అండి? రావణ ప్రవృత్తి అవుతుంది. ఎలాగా? రావణునికి అన్నీ తెలుసు. సంధ్యావందనాలు చేసుకుంటాడు, పూజలు చేస్తాడు, అన్నీ తెలుసు. కానీ తెలుసుకున్న ఏది ఆచరణలోకి రాదు. అలా ఆచరణలో పెట్టకుండా ఉండడం రాక్షసు ప్రవృత్తి. చిత్తవృత్తి రూపంలో రాక్షసుడు లోపల కూర్చుని తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టనివ్వడు. చాలామంది చూడండి, మంచి విషయాలు చాలా తెలుస్తూనే ఉంటాయి. రోజు పిల్లల విషయంలో చెప్పాలంటే రోజు 1 గంట చదువుకుంటే చాలు. చక్కగా చదువుకుని ఆ హోంవర్క్లు ఏవో చేసేసుకుని పరీక్షకి కావాల్సినట్టుగా ప్రిపేర్ అయిపోతే పరీక్షల ముందు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు అని చాలామంది పిల్లలకి టీచర్లు, తల్లిదండ్రులు రోజు నూరి పోస్తూనే ఉంటారు. తెలుసు వాళ్ళకి. అయినా కానీ పుస్తకం పట్టుకునేసరికి నిద్ర రావడమో, ఏదో ఫ్రెండ్ ఇప్పుడైతే సెల్ ఫోన్లో ఫ్రెండ్స్కి కూడా వీడియో కాల్స్ చేసుకోవడం, మాట్లాడుకోవడం. ఏంటంటే సబ్జెక్ట్ గురించి అడుగుతున్నానమ్మా అంటారు. ఏమిటో తల్లిదండ్రులు ఏమీ తెలియని మొద్దు వెధవలు అనుకుంటారో ఏమిటో ఈ పిల్లలు, ఈ కాలం పిల్లలు. ప్రాజెక్ట్ ఏదో వచ్చిందమ్మా దాని గురించి మాట్లాడుకుంటున్నాను అంటాడంతే. అది కూడా ఈ రోజుల్లో పిల్లల్నే అనాలని లేదండి, తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. వాళ్ళకంటూ సెపరేట్ రూము, వాళ్ళకి స్టడీ రూమ్ అంటూ సెపరేట్ రూమ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఏం చేస్తున్నారో తెలీదు. ఆ రూముల్లో కూర్చుని వాళ్ళు చదువుకుని పూర్వం చూడండి చక్కగా 3 గదులు ఉండేవి. ఓ బెడ్రూము, హాలు, కిచెను ఉండేవి. అంతా అక్కడక్కడే ఉన్న మూలాంచి ఎవరెవరు ఏ రకంగా చేస్తున్నారు, ఎవరికి ఏది ఇష్టం, ఎవరు ఏ రకంగా ఉండగలుగుతున్నారు, ఏం జరిగితే వాళ్ళు బాధపడుతున్నారు, ఎందుకు అలా ఉన్నారు అనే విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకుని ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఏమవుతోందంటే తీసుకోవడమే, పిల్లలు చంటి పిల్లలైనప్పటికీ డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు తీసేసుకుంటున్నారు. పిల్లలకో బెడ్రూము, మనకో బెడ్రూము, వచ్చిన గెస్ట్లకో బెడ్రూము అంటూ. ఎవరు ఏం చేస్తున్నారో ఆ గదుల్లో, ఎలా ఉంటున్నారో, వాళ్ళకి నీరసం వచ్చి పడిపోయారో, లేకపోతే రాత్రి నిద్ర లేక ఏదైనా దెబ్బ తగిలి ఆ పెద్దవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చూడడానికి వచ్చారనుకోండి, త్రిబుల్ బెడ్రూముల్లో అంటారు. వాళ్ళిద్దరిని ఓ రూమ్లో పడుకోమంటారు. ఏ రాత్రి వేళో బాత్రూమ్కి వెళ్ళడానికో మంచినీళ్ళకో ఆ తల్లో తండ్రో లేచి ఆ దారి కొత్త కదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడం వేరు. కొత్త ఇంట్లోకి వచ్చేసరికి ఏదో తగిలి పడిపోవడమో ఏదో చేసిందనుకోండి, లేచి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి, కొడుకు ఉన్న గదిలోకి వెళ్ళి చెప్పేంత ఓపిక కూడా లేకపోతే పొద్దున్నే లేస్తే కానీ వాళ్ళు ఏమయ్యారో తెలియదు. అలాగే పిల్లలు పడుకోండి అన్నప్పుడు పడుకుంటారు తలుపులు వేసుకుని. వాళ్ళు పడుకున్నారు తల్లిదండ్రులు అని తెలిసిన తర్వాత అటు సెల్ ఫోన్లు చూసుకుంటూ, మాట్లాడుకుంటూ, లేకపోతే ఈ యూట్యూబ్లు చూసుకుంటూ చేస్తే చెడిపోవడానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులే. కాబట్టి తెలిసినా వాళ్ళకి, పిల్లలకి తెలిసినా కూడా ఈ రకంగా చదువుకోకుండా ఉండడం. పెద్దవాళ్ళు కూడా కొన్ని పద్ధతులు తెలుసు. పిల్లల ముందు ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు, ఎవరిని ఏమనకూడదు అన్న విషయం తెలిసినప్పటికీ ఏదో ఒక వంకతోటి చుట్టాల్లోని అత్తగారిని అవనండి, తల్లిని అవనండి, తండ్రిని అవనండి, అన్నదమ్ములను అవనండి, పిల్లలు ఎదురుగుండా కనుక వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడితే వాళ్ళ మనస్సుల్లో ఫలానా పేరు మేనమామ ఉన్నాడు అని అంటే వాడు ఇలాంటి వాడు ఉత్తి వెధవరా బాబు, అస్సలు ఒక్క పైసా ఖర్చు పెట్టాడు, ఒక్కరోజు నాకు జాకెట్ ముక్క పెట్టింది లేదు అని గనక తల్లి అంటూ ఉందనుకోండి, వాడు మేనమామ ఎంత మంచివాడైనప్పటికీ అదే దృష్టితో చూస్తాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఈ మాటలు అంటూ ఉన్నారు కాబట్టి తెలిసి మనకి మంచివాళ్ళు అని చెప్పినప్పటికీ వినని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చాలా మంచివాడరా మీ పెదనాన్న, చాలా మంచివాడు, చాలా చక్కగా ఉంటాడు, మంచివాడు అని అంటే వాడికి తెలుసు మంచివాడని. అయినా కానీ ఏదో హేళన భావంగా ఏదో ఒకటి సెటైర్లు వేస్తున్నాను, మా పెదనాన్నని ఏదో అంటున్నాను, వెటకారం చేయగలుగుతున్నాను, లేకపోతే మా నానమ్మని ఏదో అనగలుగుతున్నాను, అమ్మమ్మని ఏదో అనగలుగుతున్నాను, తాతగారిని ఏదో అనగలుగుతున్నాను, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటివన్నీ తెలిసి చక్కగా టీచర్లు చెప్పేవి, తల్లిదండ్రులు చెప్పేవి, పెద్దలు చెప్పేవి, పక్కవాళ్ళు చెప్పేవి, స్నేహితులు చెప్పేవి అన్నీ తెలిసిన పిల్లలవనండి, పెద్దలవనండి, తెలిసినా కూడా వాటిని ఆచరించకుండా ఉండేటటువంటి దాన్ని రాక్షసత్వం, రాక్షస ప్రవృత్తి అన్నారు ఇక్కడ. కాబట్టి మనం తెలిసినప్పుడు మంచి విషయాలు తెలిసినప్పుడు చక్కగా వాటిని అనుసరించి వాటిని ఆచరణలో పెట్టుకోవడమే మంచిది.
కానీ మనకి మనస్సు చిత్తవృత్తి రూపంలో రాక్షసుడు అనేటటువంటి వాడు లోపల కూర్చుని ఉన్నాడు కదండి. అందుకని తెలుసుకోవడం ప్రధానమా, తెలుసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రధానమా అంటే, కేవలం తెలుసుకోవడం వలన ఉపయోగం ఏమీ ఉండదు. ఆచరణ లేని తెలుసుకోవడం రాక్షసత్వాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తుంది. కాబట్టి తెలుసుకున్నది ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావాలి అంటే మన మనస్సు అంగీకరించి ఇది మంచి కాబట్టి దీనిని పాటించి ఈ విషయాన్ని మనం చెయ్యాలి అన్న విషయం మన మనస్సు మనకు లొంగగలిగి ఉండాలి. మన మనస్సులో ఇలా లొంగగలగడం ఒక శక్తి. లొంగకపోతే మనలో మార్పు రాదు. లొంగినట్లయితే మనలో మార్పు వస్తుంది. చూడండి, ఉదయాన్నే లేచి శుభ్రంగా ఆడవాళ్ళైతే ఆ గదులు తుడిచేసుకుని 2 చెంబులు నీళ్లు పోసుకొని శుభ్రంగా ఉతికారేసిన బట్టలు కట్టుకుని ఒక్క దండం పెట్టుకుని ఆ దేవుడికి సంబంధించి భర్త ఏ పూజ అయితే చేసుకుంటాడో అతనికి సంబంధించిన దీపారాధనకి నైవేద్యానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుని అప్పుడు వంట చేస్తే చాలా మంచిది. అలా చెయ్యండి. పాచి మొహాలతోటి స్నానం చేయకుండాను వంటగదిలోకి వెళ్ళి వంటలు చేయకండి అని చెప్తుంటే, అవునండి అలాగే చేయాలండి తప్పకుండా ఈసారి నుంచి రేపటి నుంచి మొదలెడతానంటారు. కానీ వాళ్ళు టైం అయిపోతుందండి, పిల్లలకి అంత తొందరగా చేయలేనండి, నేను స్నానం చేస్తూ కూర్చుంటే పిల్లలకి టైం అయిపోతుందండి అంటూ మళ్ళీ మన్నాడు కూడా అలాగే చేస్తారు. మగవాళ్ళకు కూడా లేచిన వెంటనే కాస్త స్నానం చేసి శుభ్రంగా కాలకృత్యాలు అవి తీర్చుకున్నాక స్నానం చేసి భగవంతుడికి ఒక పావుగంట దండం పెట్టుకుంటారా అంటే, ఈ కాలం పిల్లలైతే మరి ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళు ఐటీ ఉద్యోగాలు నైట్ డ్యూటీలు అంటున్నారు. 11కి 12కి మిట్ట మధ్యాహ్నం స్నానాలు. పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారండి చాలామంది. చేద్దాంలే ఏముంది పెద్ద కంగారు ఏముంది అన్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ మంచి విషయాలని ఎవరైనా చెప్పినప్పుడు ఈ ప్రవచనాలలోనూ పురాణాల్లోనూ వింటూ ఉంటాం. చెయ్యాలి తప్పకుండా, మనం కూడా రేపటి నుంచి అలా చేసుకోవాలి అనుకుంటాం. కానీ అది చెయ్యడానికి మనస్సు కనుక మనకి లొంగకుండా ఉంటే చెయ్యలేం. ఇలా మనస్సు మనకి లొంగి ఉండడం కూడా ఒక శక్తి. లొంగకపోతే మనలో మార్పు రాదు. శాస్త్రమునందు మార్పు రావడం ప్రధానమైన ఉద్దేశం. అలా రాకపోయినట్లయితే ఇంకా అమ్మవారు తన మాయనే మన మీద ప్రసరింపజేస్తోంది అనడానికి గుర్తు. అంటే పూర్ణ భక్తిత్వం ఇంకా ఏర్పడలేదన్నమాట. అంటే ఇంకా ఆ మాయ తొలగలేదు, ఇంకా ఆ మాయ యందు కొట్టుమిట్టాడుతున్నాము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. లోకంలో తెలుసుకోవాలన్న కుతూహలం దగ్గర నుంచి తెలుసుకున్నది ఆచరణలోకి రావడం వరకు, మనస్సు ఈశ్వరాభిముఖం అవ్వడం వరకు అన్నీ అమ్మవారి అనుగ్రహంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఈశ్వరాభిముఖుడు కావడం జరగదు. ఈ విషయాన్ని శాస్త్రం తేటతెల్లం చేసింది. ఇది ఇంద్రుడికి మాత్రమే బోధ చేయబడింది అంటే కేనోపనిషత్తులో వచ్చిన విషయం కానీ, విషయంగా కానీ శివపురాణంలో వచ్చిన విషయం కానీ అనుకుంటే మనకి ఏమీ ఉపయోగం ఉండదు కదండి. ఇది మనకి అమ్మవారు ఇంద్రుడిని అడ్డుపెట్టి మనందరికీ తెలియజేయడానికి అన్నట్టుగా చెప్పినట్టుగా మనం గ్రహించుకోవాలి. మనం ఏదైనా ఒక పని చేస్తాం అనుకోండి, మనకి లోపల ఒక భావన ఉండాలి. దానిని 10 మాటలు మనం పైకి చెప్పక్కర్లేదు. ఆ పనిని మనకి అమ్మవారి అనుగ్రహం చేత నేను చేయగలుగుతున్నాను అనే భావనలో మనం ఉండగలగాలి. మనం పరమేశ్వరుని ఒక అరగంట సేపు పూజ చేసుకుంటే, నేను చేశాను పూజ, నేను ఇంతసేపు చదవగలిగాను, ఇంతసేపు ధ్యానంలో ఉండగలిగాను అని అనుకోకూడదు. అలా పూజ చేయగలగడం అమ్మవారి అనుగ్రహంగా భావించాలి. వేదం అంగీకరించిన పనులను చేస్తూ ఆ పనులు నేను చేస్తున్నాను అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఆ పనులను అమ్మవారు చేయిస్తోంది, అమ్మవారి అనుగ్రహంతో నేను చేయగలుగుతున్నాను అనుకోవాలి. మనం ఏ మంచి పని చేసినా దానిని ఈశ్వరానుగ్రహంగా నేను చేయగలుగుతున్నాను అనే భావనని మనకి మాత్రం అస్సలు మనం ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మనమే చేయగలుగుతున్నామని అనుకోకుండా అమ్మవారే చేయించగలుగుతోంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను అనే భావన మాత్రం మనకి కలిగి ఉండాలి. చూడండి, ఏదైనా ఒక పని మంచి పని చేద్దాము అనుకున్నప్పుడు ఎంతవరకు అందరిలోనూ ఎవరిలోనూ పెట్టడం ఎందుకు, నేనే ఉన్నాను, ఇవాళ శివమహాపురాణం ఒక 2 రోజులది రికార్డ్ చేసుకోవాలి అనుకుని ఉదయం లేవగానే భగవంతుడికి దండం పెట్టుకుంటూ, బాబా ఈరోజు 2 రోజులది ఆడియో రికార్డ్ చేసుకునే శక్తిని నిర్విఘ్నంగా చేసుకునేటట్టు, ఆ టైంలో ఎవరూ రాకుండా, ఏ ఫోన్లు రాకుండా ఉండేటట్టు చూడు స్వామి అని దండం పెట్టుకుని కనుక ఉన్నాననుకోండి, అనుకోకుండా ప్రశాంతంగా శ్రద్ధగా ఆ రోజు నేను 2 రోజులవి రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఎందుకు జరిగింది?
మొట్టమొదటే భగవంతుడికి మనం చెప్పుకోగలగాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది నీ దయ వల్ల చేయగలిగేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని గనక మనం భగవంతుడిని వేడుకుంటే ఆయన తప్పకుండా మనం చేసే పని మంచిదైతే తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇది ఈశ్వరానుగ్రహంగా మనం చేయగలుగుతున్నాము అనే భావన మాత్రం మనం కలిగి ఉండాలి. శివ శివ ఇద్దరికీ భేదం లేదు. మనం అంతా చేసి చివర ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని చెప్పి ఇందులో నాదేమీ లేదని చెప్పి వెళ్ళిపోతే చాలు, వాళ్ళు పొంగిపోతారు. నాది నా ప్రజ్ఞ అని ఎప్పుడూ అనుకోకూడదు. వారిది భగవంతుడే చేయించాడు, పరమేశ్వరుడు చేయించాడు అని లోపల భావన చేస్తూ ఉండాలి. అలా చేస్తే మన యందు పార్వతీ పరమేశ్వరుల కటాక్షం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మనకి సూర్యకాంతిలో లోకం అంతా కనబడుతూ ఉంటుంది కదండి. లోకం అంతా కనబడడానికి హేతువులు ఏంటండి? రెండున్నాయి. ఒకటి సూర్యకాంతి చేత జగత్తు ప్రకాశించడం, రెండు ప్రకాశిస్తున్న కాంతి యందు జగత్తులోని వస్తువులు కంటి ద్వారా మనం చూడగలగడం. ఈ రెండూ ఉన్నా మన కంటికి వేలు అడ్డం పెట్టినట్లయితే మనకి ఎదుటిన్న వస్తువులు ఏమీ కనబడవు. ఇంత సూర్యరశ్మి ఈశ్వరుడు మనకిచ్చిన కన్ను మన లోకం చూడడానికి ఇప్పుడు ఉపయోగపడటం లేదు, చెయ్యి అడ్డు పెట్టుకున్నందువల్ల. అంత సూర్యకాంతిని జగత్తును ఇంత చక్కని ఆరోగ్యమైన కంటిని చిన్న వేలు అడ్డుపడుకుతోంది. ఇక వస్తువులు ఏవీ కనబడవు. అలా అపారంగా వచ్చే భగవంతుని కరుణ పుచ్చుకోగలిగిన సమర్థ మనుష్య ఉపాధి ఈ రెండిటికీ మధ్యలో ఒకటిగా నిలబడుతుంది. అది అహంకారం. నా అంతటి వాడిని నేను, ప్రతిదానికి నేనే నేనే అని అంటూ ఉండడం, అది అవరోధంగా నిలబడుతుంది. చిన్న వేలు నిలబడి కంటికి ఏ వస్తువు కనబడకుండా ఎలా పోతుందో ఈ అహంకారం కూడా అలాగే చేస్తుంది. ఈ నేను నేను అనే భావాన్ని ఉండడం వల్ల మనం అంధులం అయిపోతూ ఉంటాం. మనకి కనబడాల్సిన వస్తువు కనబడడం లేదు, మనం చీకటిలో బతుకుతూ అన్నీ చూస్తున్నామని భ్రమపడుతున్నాం. ఈ వేలు అడ్డం తీస్తే చాలు, మళ్ళీ మన దృష్టి మనకు వస్తుంది. కన్ను ఇచ్చినవాడు పరమాత్మ, కంటితో చూడడానికి కాంతినిచ్చినవాడు పరమాత్మ, చూసి ఆనందిస్తున్నవాడు మనం. ఈ ఆనందానికి హేతువు పరమాత్మ. కాబట్టి ఇందులో నాదేముంది, అంతా వాడే అని మనకు ఒక మాట అనగలిగితే అంతే చాలు. అహంకారం పొటమరించినప్పుడు మనం కంగారు పడిపోనక్కర్లేదు. అంతా నా ప్రజ్ఞ అనే అహంకార భావం మనలో పోడు చూపుతున్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది, కొంత మన మనస్సుకి తెలుస్తూ ఉంటుందండి. కాబట్టి ఒక్కసారి మనసులో అమ్మా నన్ను క్షమించమ్మా, ఇదంతా నీదేనమ్మా, నేనెంతటి వాడిని, నీ బిడ్డని కదా, నన్ను మన్నించు, నేను అహంకారానికి పోతున్నాను అని ఒక్క మాట కనుక మనసులో అనుకుంటే చాలు, ఆవిడ ఒక్క చిరునవ్వు నవ్వేస్తుంది. ఇలా క్రమక్రమంగా అలవాటులోకి రావడం మనుష్య జీవితానికి చాలా అవసరమైన విషయం. దీనిని సాధనలోనికి తెచ్చుకోకుండా మనం కథలుగా ఎన్ని విషయాలు విన్నా దానివలన మనం ఉయ్యాల ఎక్కి కాశీ వెడదాం అనుకున్నట్టు ఏ రకంగా అవుతుందో అదే రకంగా మనం భావించడం అవుతుంది. చూడండి, ఉయ్యాలెక్కి 3 రోజులు ఊగినా మనం ఎక్కడే ఉన్నామో అక్కడే ఉంటాం, ఎక్కడెక్కున్నామో ఎక్కడ ఊగుతున్నామో అక్కడే ఉంటాం, కానీ ఇంకెక్కడికి వెళ్ళలేం. భగవత్ సంబంధమైన విషయాలు సాధనలోకి రాకపోవడానికి శాస్త్రం పరివేషణం చేయబడి విసర్జించబడిన భోజనం అని చెప్పింది. పరిశేషణం చేసిన తర్వాత ఆ అన్నాన్ని తినాలి, తినకుండా విదిలేస్తే ఏ రకంగా ఉంటుందో మనం భగవత్ సంబంధమైన విషయంలో సాధనకి రాకపోతే ఆ రకంగానే ఉంటుంది అని శాస్త్రం చెప్పింది. అంటే ఏమవుతుందో తెలుసా అండి? భోజనం పెడతారు, పరిశేషణం చేస్తాడు, అంటే చుట్టూరా నీళ్లు తిప్పి తినడానికి రెడీ అవుతాడు, కానీ తినడు, లేచి వెళ్ళిపోతాడు. పరిశేషణం చేసి భోజనం చేయకుండా లేచిపోయినవాడు ఎంత పాపాత్ముడో, ఎంత పద్ధతి తెలియనివాడో తెలుసుకుని ఆచరణయందు పెట్టినవాడు అటువంటివాడు. వాడు రాక్షసుడవుతున్నాడు. కాబట్టి తెలుసుకున్నది ఆచరణాత్మకం అయి తీరాలి. ఇది అనడానికి మనకు అమ్మవారి అనుగ్రహం కావాలి. అందుకని జగదంబ పూజ ఎవరికైనా తప్పదు, అందరూ అమ్మని ఆరాధించవలసిందే. అమ్మ అనేక రూపాలలో అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి గౌరీ పూజ సరిగా చేయకపోతే మన ప్రారంధం ఏదో మనం అనుభవిస్తాం. భర్తకి ఏదో గండం ఉంది, ఎవరు తొలగించగలరు? తల్లి తొలగించలేదు, తండ్రి తొలగించలేడు, అత్తమామలు తొలగించలేరు. అమ్మవారు సర్వమంగళాదేవతగా మంగళసూత్రంలో ఉంది. కాబట్టి ఈ సర్వమంగళాదేవతను మనం మెడలో కట్టుకున్నప్పుడు వివాహానికి ముందు ఒక్కసారి గౌరీ పూజ సరిగ్గా చేసి కూర్చుంటే ఈ ప్రారంధం దిద్దపడుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగితే అవతల స్త్రీ పసుపు కుంకాలు నిలబెట్టడం అమ్మవారికి ఒక లెక్క అండి. ఆవిడ పసుపు కుంకాలను ఇచ్చేస్తుంది. ఎటు తిరిగి మనకి పూనిక ఉండాలి. మనలో చాలామందికి గౌరీ పూజ ప్రాధాన్యం తెలుసు, కానీ ప్రాధాన్యం అంతా వీడియోగ్రాఫర్ కెమెరాకి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆ గౌరీ పూజ ఎందుకండి? కాబట్టి
వీడియో తీయించుకోవడం తప్పు కాదు. పూనికి లేని పని పరిశేషణం చేసి విడిచిపెట్టడం భోజనం అని ఎలా అయిందో, గౌరీ పూజ సశాస్త్రంగా జరిగేటట్టు ఉచ్చారణ తెలిసి, పదబంధం తెలిసి, తప్పులు లేకుండా చదవగలిగిన వారిని కూర్చోబెట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుండగా, అమ్మ మనసారా గౌరీదేవిని పూజించు అని మనం కూతురితో చెప్పి పూజ చేయించి అంతా అయిపోయిన తర్వాత కావాలంటే అలాగే కూర్చుని కాసేపు వీడియో తీయించుకో, ప్రమాదమేం లేదు అని చెప్పినట్లయితే అది పూనికతో చేసిన పూజ అవుతుంది. కాబట్టి అమ్మవారు సంతోషించి మనకి 5వ తనాన్ని ఇస్తుంది. గౌరీ పూజను శ్రద్ధతో చేసినప్పుడు మాత్రమే ఉమాదేవి అనుగ్రహం కలుగుతుంది మనకి. కాబట్టి అమ్మవారి ఈ అవతారం ఎందుకు ఎత్తింది, గౌరీ పూజ చేస్తేనే ఎందుకు మనకి ఫలితం ఉంటుంది అనడానికి ఈ అమ్మవారి అవతారాలలో ఆ గడ్డి పరకను కూడా కదల్చలేకపోయారు దేవతలందరూ వాళ్ళ శక్తిని బట్టి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకపోతే గాలికి కూడా గడ్డి పరక చిరుగాలికి కూడా కదలలేదు, పెద్ద పెను తుఫాను వచ్చినా కదలలేదు అనే విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి మన మనస్సు అమ్మవారిని కనుక పూజించకపోతే, అమ్మవారి అనుగ్రహం లేకపోతే, మన మనస్సులో మనం ఆవిడని సరిగ్గా పూజించకపోతే ఎటువంటి పని చేయలేం. అంతా కూడా ఆ పరమేశ్వరుడి దయ, అమ్మవారి దయ అని మనం గ్రహించగలగాలి. కాబట్టి రేపు ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.